అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ యావజ్జీవ దీక్ష. ఆదికాలంలో సురైభ్యుడనే మునికుమారుడు గురువు దగ్గర అధ్యయనం పూర్తి చేసి సౌజన్య అనే కన్యకను పెళ్లాడి కొందరు శిష్యులను కూడా సంపాదించాడు. ఒకసారి విద్వత్సభ జరిగింది. గొప్ప గొప్ప వేద విధులందరూ గోష్ఠిలో పాల్గొన్నారు. మనం నేర్చుకున్న వేదం ఎంత? చాలా కొద్ది. నిజమైన వేద పారంగతుడు అంటే మాండవ్యమునినే చెప్పుకోవాలి అని పెద్దలు అనడం సురైభ్యుడి చెవిన పడింది. వెంటనే అతను మాండవ్యుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి ఆయనకు శిష్యుడిగా చేరి మళ్ళీ అధ్యయనం ప్రారంభించాడు. 4, 5 ఏళ్లలో మాండవ్యుడు సురైభ్యుడికి తనకు తెలిసిన వేదమంతా చెప్పేశాడు. వేదమంతా ఇంతేనా, లేక ఇంకా ఉన్నదా అని సురైభ్యుడు మాండవ్యుణ్ణి అడిగాడు. దానికి మాండవ్యుడు బ్రహ్మ నుంచి వెలువడిన వేదంలో 4 పిడికిళ్లే భూలోకానికి అందనిచ్చాడు దేవేంద్రుడు. అందులో ఒక పిడికెడు నేను గ్రహించాను, మిగిలినవి భరద్వాజుడి వద్ద ఉన్నాయి అన్నాడు. ఇంకేం? సురైభ్యుడు భరద్వాజాశ్రమానికి పోయి ఆ మునికి శుశ్రూష చేసి ఆయనకు తెలిసిన వేదాలన్నీ నేర్చుకున్నాడు. అప్పటికీ సురైభ్యుడికి తృప్తి కలగలేదు. ఇంకా వేదాధ్యయనం చెయ్యాలంటే ఏమిటి ఉపాయం అని అతను భరద్వాజ మహామునిని అడిగాడు. భూలోకంలో అవతరించిన వేదమంతా అధ్యయనం చేశావు. ఇంకా వేదాధ్యయనం చెయ్యగోరితే ఇంద్రుణ్ణి మెప్పించి అతని నుంచి పొందవలసిందే గాని మరొక మార్గం లేదు అన్నాడు భరద్వాజుడు. సురైభ్యుడు ఒక యోగ్యమైన ప్రదేశాన్ని చూసుకొని అక్కడ ఇంద్రుణ్ణి గురించి విద్యుక్తంగా తపస్సు చేయసాగాడు. అతనికి తపస్సు కొంతకాలం సాగాక ఇంద్రుడు మెచ్చి ప్రత్యక్షమై ఏమి వరం కోరుతావని అడిగాడు. వేదాల సారం ముట్టాలన్న కోరికతో నీకోసం తపస్సు చేశాను. నీ వద్ద ఉండే వేదమంతా నాకు అనుగ్రహించు అన్నాడు సురైభ్యుడు. ఇంద్రుడు వేదాలను ఒక పెద్ద గుట్టలాగా అతని ముందు పడవేసి అంతర్ధానమయ్యాడు. సురైభ్యుడు ఒక్కొక్క పత్రమే తీసి పఠించసాగాడు. అతనిలా చదువుతూ ఉండగా అతని భార్య సౌజన్య అతని కోసం వెతుకుతూ వచ్చి అతనున్న చేటు చేరుకున్నది. ఎందుకు వచ్చావు? నేను నిన్ను పిలిపించలేదే అన్నాడు సురైభ్యుడు. మీ భార్యగా నా ధర్మం నిర్వర్తించడం నా విధి, అందుకని వచ్చాను అన్నదామె. నేనీ వేదాన్ని ముగించకుండా సంసార జీవితంలో అడుగుపెట్టను అన్నాడు సురైభ్యుడు. నిజానికి ఆమె రాక వల్ల అతనికి అధ్యయనం మరింత బాగా సాగింది. అతనిప్పుడు ఆవును పోషించే పని లేదు. ఆశ్రమం పనులన్నీ సౌజన్య చేస్తున్నది. ఒకనాడు చూసేసరికి వేదాల గుట్టలో ఒక్క పత్రం కూడా మిగలలేదు. అన్నీ చదివేశాననుకున్నాడతను. అతను కృతజ్ఞత చెప్పటానికి భరద్వాజాశ్రమానికి వెళ్ళాడు. అతను భరద్వాజుడికి నమస్కారం చేసి, మీ చలవ వల్ల నేను ఇంద్రుని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో వేదాలన్నింటినీ పొంది ఆశాంతం అధ్యయనం చేశాను అన్నాడు. అలా అయితే నిన్ను పోలిన వేదవేత్త భూప్రపంచంలో లేడు. నీకు తెలిసిన వేదమంతా నీ శిష్యులకు చెప్పి నీ కర్తవ్యం నిర్వర్తించు అని భరద్వాజుడు సురైభ్యుణ్ణి ఆశీర్వదించాడు. సురైభ్యుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు. అతను వేదపారంగతుడయ్యాడని విని అతని పాత శిష్యులు అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. సురైభ్యుడు తన శిష్యుల చేత అధ్యయనం చేయించాలని ఇంద్రుడిచ్చిన వేదాన్ని స్మరణకు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తే ఒక్క ముక్క కూడా జ్ఞాపకం రాలేదు. మాండవ్యుడి వద్ద, భరద్వాజుడి వద్ద అధ్యయనం చేసిన వేదమే జ్ఞాపకం ఉన్నది. తాను చేసిన పొరపాటు సురైభ్యుడికి తెలిసి వచ్చింది. ఇంద్రుడిచ్చిన వేదాన్ని తాను చదివాడే గాని స్వరయుక్తంగా పఠించలేదు, అధ్యయనం చెయ్యలేదు. తన పొరపాటు తెలుసుకొని సురైభ్యుడు పశ్చాత్తాపపడి తనకు ప్రత్యక్షం కావలసిందని వేదాలను వేడుకున్నాడు. వేదాల గుట్ట అతని ముందు తిరిగి ప్రత్యక్షమైంది. ఈసారి అతను వాటిని శ్రద్ధగా పద్ధతి ప్రకారం అధ్యయనం చేయసాగాడు. ఏళ్లకు ఏళ్లు గడిచాయి. సురైభ్యుడి దృష్టి మందగించి అక్షరాలు సరిగ్గా కనబడ్డం లేదు. అతను తల ఎత్తి చూశాడు. ఎదురుగా ఒక వృద్ధురాలు కూర్చుని ఉన్నది. ఎవరు నువ్వు? నా భార్య సౌజన్య ఎక్కడా అని అతను ఆమెను అడిగాడు. నేనే సౌజన్యను అన్నదామె. సురైభుడు ఆశ్చర్యంతో తనను తాను పరీక్షించుకున్నాడు. తనకు కూడా వృద్ధాప్యం వచ్చేసింది.
చర్మం ముడతలు పడింది. వెంట్రుకలన్నీ పండిపోయాయి. వేదాల గుట్ట పూర్తి కాకుండానే తనకు అధ్యయనం చేసే శక్తి పోయింది. సురైభ్యుడు ఇంద్రుణ్ణి ధ్యానించాడు. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. దేవేంద్ర, నేను కోరిన ప్రకారం వేదాలనైతే ఇచ్చావు గాని వాటిని అధ్యయనం చేసే శక్తినిచ్చావు కావు. నాకు ఆయువు పూర్తి అవుతున్నది. వేదాధ్యయనం పూర్తి కాలేదు అన్నాడు. నీ వేదాధ్యయన తత్పరతను మెచ్చుకున్నాను. నీకు 300 ఏళ్ళు ఆయువిస్తున్నాను అని ఇంద్రుడు అదృశ్యుడయ్యాడు. సురైభ్యుడు తిరిగి యవ్వనం పొంది వేదాధ్యయనంలో నిమగ్నుడయ్యాడు. మధ్యలో సౌజన్య వృద్ధాప్యంతో మరణించింది. సురైభ్యుడామెకు ఉత్తరక్రియలు చేసి తిరిగి వేదాధ్యయనంలో నిమగ్నుడయ్యాడు. కానీ అతని అధ్యయనం సాగలేదు. అతని కళ్ళ ముందు అస్పష్టంగా ఏవో భూతాలు ప్రత్యక్షమై మా మాట ఏమిటి అని ఆక్రోశించసాగాయి. సురైభ్యుడికి ఆ భూతాలేవో అంతుబట్టలేదు. అవి ఎందుకలా తన అధ్యయనాన్ని భంగపరుస్తున్నాయో కనుక్కుందామని భరద్వాజుడి వద్దకు వెళ్ళాడు. భరద్వాజుడు అతను చెప్పిందంతా విని, నీకు కనిపించిన భూతాలు నీ పాపాలు. ప్రతి మనిషికి పితృరుణము, మాతృరుణము, పత్ని రుణము ఉంటాయి. వాటిని తీర్చకపోవటం మహాపాపం. వేదాధ్యయనంలో మునిగిపోయి నువ్వు నీ కర్తవ్యాన్ని మరిచావు. నీ భార్య జీవితాంతం దాకా నీకు సేవ చేసి అసంతృప్తితో మరణించి నీ శిష్యుడికే కుమార్తెగా పుట్టింది. నువ్వామెను పెళ్లాడి బిడ్డలను కని అన్ని రుణాలు తీర్చుకో. వేదాలు అనంతమైనవి. ఇంద్రుడు అనంతమైన ఆయుర్దాయం ఇచ్చినా నువ్వు వాటిని ముగించలేవు అని జ్ఞానోపదేశం చేశాడు. సురైభ్యుడు భరద్వాజుడు ఉపదేశాన్ని అనుసరించి పెళ్లి చేసుకుని గృహస్థ ధర్మాలు నెరవేర్చి తరించాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.